హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కట్రా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అది చూసారు, ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటి అనేది మొత్తం ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ రోజు కట్రా రైల్వే స్టేషన్ నుంచి ఇనాగ్రేట్ చేసిన కశ్మీర్ వందే భారత్ లో ప్రయాణిస్తూ మనమైతే శ్రీనగర్ కి చేరుకోబోతున్నాం. కట్రా రైల్వే స్టేషన్ బయట ఫుల్ చెకింగ్ అది ఉంటది. చెకింగ్ అది చేయించుకుని లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు చాలా మాట్లాడుకోవాలి. శ్రీ మాతా వైష్ణవ దేవి కట్రా స్టేషన్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకోగానే లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్ అది ఉంటుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉందంట. మ్యాటర్ ఏంటంటే ఈ ప్రస్తుతానికి ఏ ట్రైన్ కూడా జమ్మూ సైడ్ నుంచి కట్రా అయితే రావట్లేదు. జమ్మూ నుంచి కట్రాకి వచ్చే రూట్ లో ట్రాక్ అది దెబ్బతింది డ్యూ టు ఫ్లడ్. సో ఇప్పుడు కట్రా నుంచి టువర్డ్ శ్రీనగర్ వెళ్లే ట్రైన్ ఒకటే ఆపరేషనల్ లో ఉంది. ఓన్లీ వందే భారత్ కి వెళ్లే ప్యాసింజర్స్ మట్టికే స్టేషన్ లోకి పంపిస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ గా లగేజ్ స్కానింగ్ అయ్యాక ఇంకొకసారి మన టికెట్ అది చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. హాయ్ బంగారం రెడీగా ఉంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 2 గంటల 5 నిమిషాలు అవ్వబోతుంది. నా ట్రైన్ బయలుదేరేది అదేనండి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్నింటి బయలుదేరుతో తెలుసా? కట్రా నుంచి 2 గంటల 55 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. ఇదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 26403 అండ్ నా కోచ్ వచ్చి C7. ఇదే నా కోచ్, లాస్ట్ ఉంటుంది నా కోచ్. ట్రైన్ మూవింగ్ డైరెక్షన్ ఈ రోజు ఇలా ఉంటుంది. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది నార్దర్న్ రైల్వే. ఇదిగోండి మన శ్రీనగర్ వందే భారత్ ట్రైన్. మనం ఏదైతే రూట్ లో ట్రావెల్ చేయబోతున్నామో ఈ రూట్ మొత్తం కంప్లీట్ అవడానికి 20 ఏళ్ళు పట్టిందండి. ఈ 20 ఏళ్ళలో ఒకేసారి రూట్ కంప్లీట్ అయిపోయిందంటే పార్ట్లుగా కంప్లీట్ చేశారు. ఈ బండి అది వచ్చినట్టుంది. శ్రీనగర్ నుంచి కట్రా లోపల క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఇంకొక విషయం బల్ల గుద్ది చెప్పొచ్చు, మనం ఇప్పుడు దాకా చాలా వందే భారత్ ట్రైన్స్ లో ప్రయాణించాం కదా, ఈ వందే భారత్ లో ప్రయాణం అనేది చాలా ప్రత్యేకం. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం IRCTC ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాస్ కూడా చేసుకోవచ్చండి వీగో యాప్ లో. వీగో యాప్ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. గైస్, మీరు ఆల్రెడీ యాప్ అయితే యూజ్ చేస్తుంటే ఒకసారి అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. బెల్లం చుట్టూ ఏగల్లాగా జనాలు చూడండి. వందే భారత్ దగ్గర ఫోటోలు దిగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫోటోలు దిగుతారు. అది వర్షం తగులుకుంది, చినుకులు ఇప్పుడిప్పుడే పడతాం మొదలు పెట్టి. అటు సైడ్ క్లైమేట్ అంతా చూడండి ఎలా ఉందో. క్లౌడీ వెదర్. క్లైమేట్ గురించి మనకి పెద్ద బాధ ఏం లేదు, ఎందుకంటే శ్రీనగర్ బై రోడ్ వెళ్ళట్లేదు, బై ట్రైన్ అయితే వెళ్తున్నాం. కట్రా నుంచి శ్రీనగర్ వరకు ఈ ట్రైన్లో మన ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 2 గంటల 55 నిమిషాలండి. అంటే ఒక 3 గంటలు వేసుకోండి. బై రోడ్ వెళ్ళాలంటే మీరు జమ్మూ నుంచి శ్రీనగర్ దగ్గర 8 నుంచి 9 గంటలు మినిమం అయితే పట్టేది ఒకప్పుడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోండి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనకి ల్యాండ్ స్లైడ్ అది అయిపోద్ది అనమాట వెళ్లే రూట్ లో, ముఖ్యంగా వర్షాకాలంలో. మనం వెళ్ళబోయే టెరైన్ ఉంది కదా, లోయల్లోంచి కొండల్లోంచి మన ప్రయాణం అయితే ఉండబోతుంది. వెళ్లే దారిలో చాలా టనల్స్ ని, అద్భుతమైన బ్రిడ్జెస్ ని దాటుకుంటూ వెళ్తాం. బ్రిడ్జ్ అంటే మామూలు ఆషామాషా బ్రిడ్జ్లు కాదండి బాబు. ఒకటి వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, ఇంకొకటి కేబుల్ బ్రిడ్జ్. అదిరిపోతాయి రెండు కూడా. ఈ వందే భారత్ లో ప్రయాణం రూట్ ఒకటే స్పెషల్ కాదండి, ట్రైన్ కూడా చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? ఈ ట్రైన్ వింటర్ క్లైమేట్ ని కూడా తట్టుకునేలాగా డిజైన్ చేశారు. మరి కశ్మీర్ వ్యాలీలో వింటర్ అది ఎలా ఉంటది? కొంచెం టఫ్ గా ఉంటది కదా సర్వైవ్ అవ్వడానికి. వింటర్స్ లో శ్రీనగర్ సైడ్ క్లైమేట్ అనేది కశ్మీర్ వ్యాలీలో ఎంత దాకా వెళ్తుంది తెలుసా? -30 దాకా కూడా వెళ్లే ఛాన్సెస్ ఉందండి. ఆ క్లైమేటిక్ కండిషన్స్ కి తట్టుకుని ప్రయాణించేలా ఈ వందే భారత్ అయితే డిజైన్ చేశారు. గైస్, ఈ రోజు నేను ప్రయాణిస్తున్న డేట్ వచ్చేసి September 12, 2025. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, రోజుగా 4 సర్వీసులు ఉంటాయి. 2 సర్వీసులు కట్రా నుంచి బయలుదేరితే, 2 సర్వీసులు శ్రీనగర్ నుంచి బయలుదేరితే వైస్ వర్సాలో అయితే ఉంటాయి అన్నమాట ట్రైన్ రూట్స్. పొద్దున్నే ఒక ట్రైన్ కట్రా నుంచి బయలుదేరుది, అటు సైడ్ శ్రీనగర్ నుంచి కూడా బయలుదేరుది. మధ్యాహ్నం ఒక ట్రైన్ శ్రీనగర్ నుంచి బయలుదేరుది, ఇటు కట్రా నుంచి కూడా బయలుదేరుది. వారంలో 6 రోజులు ఈ 4 సర్వీస్ ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. కట్రా రైల్వే స్టేషన్ వచ్చేసి ప్రస్తుతం చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ మనం కెమెరాలు పెట్టలేము, చాలా స్ట్రిక్ట్, అసలు మామూలుగా లేదు. ప్రస్తుతం టైం 2 గంటల 25 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకా అరగంట ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. ఆరెంజ్ కలర్ ఫ్లీట్ అండి మన ట్రైన్. ప్రస్తుతం ఆపరేషనల్ లో ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈ శ్రీనగర్ వందే భారత్ అదేనండి మన కశ్మీర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
షార్టెస్ట్ డిస్టెన్స్ రన్నింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 193 కిలోమీటర్ల మట్టికేనండి ఈ రైల్లో మనం ప్రయాణించేది. అండ్ ఈ రోజు కూడా మనం ఒక ఫుల్ ట్రైన్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చాను. అది కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్. చాలా చాలా స్పెషల్ అయింది. ఇంకో 10 నిమిషాల్లో మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. ఇంకా డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. ఈ ట్రైన్ రేక్ పొజిషన్ వచ్చి 7 చైర్ కార్ కోచ్లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అయితే ఉంటుంది. ఈసారి మనం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ కాదు, చైర్ కార్ కోచ్ లో నా ప్రయాణం అయితే ఉంటుంది. పరుగులు గేట్ ఓపెన్ చేశారు. లోపలికి ఎక్కేసాను. నా సీట్ 11 మధ్య సీటు, బ్యాక్ పైన పెట్టేశాను. చైర్ కార్ కోచ్ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చాక సీట్ రేషియో వచ్చి 3:2. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కొంచెం స్పెషల్ అని చెప్పాను కదా, దేని గురించి తెలుసా? కాశ్మీర్ వ్యాలీలో వింటర్స్ లో ట్రావెల్ చేయాలంటే, ట్రైన్ లో బ్యూటిఫుల్ నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే పక్కగా విండో సీట్ అయితే కావాలి. ఆ విండో సీట్ లో వింటర్స్ లో మొత్తం ఫాగ్ పట్టేసింది అనుకోండి, మజా ఏమొస్తుంది. అందుకే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి హీటింగ్ కాయిల్స్ అవి ఉంటాయన్నమాట ఈ విండోస్ కి. సో ఫాగ్ ఏం పట్టకుండా హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. దాంతో మనం బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అన్ని చూస్తూ భలే ప్రయాణించవచ్చు. ఈ వాష్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ వాష్రూమ్స్ లో మనకి హాట్ వాటర్ అది వస్తుంది. అదొక ప్రత్యేకత అండి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి. ఆల్మోస్ట్ టైం అది ఇంకా అయిపోయింది, ఇంకా బయలుదేరిపోతాం. మిగతా ఎమ్యూనిటీస్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి వేరే వందే భారత్ ఎక్స్ప్రెస్ కి. మన ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై 2024 డిసెంబర్. అండ్ 44 సీట్ లోకోమోటివ్ ఉంటుంది కదా మన కోచ్కి. సో అందుకే 44 సీట్స్ అయితే ఉంటాయి. అటు చేసి ఇటు చేసి ఒక విండో సీట్లో అయితే కూర్చున్నాను ప్రస్తుతానికి. ఎవరైనా వచ్చారంటే మన సీట్లోకి మనం వెళ్ళిపోవాలి, మిడిల్ సీట్లోకి. విండోలోంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ విండో సీట్లో వచ్చిన వాళ్ళని ఏదో చేసి అటు సైడ్కి మార్చాలి. నాకు ఈ ట్రైన్ టికెట్ కట్రా నుంచి శ్రీనగర్ వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో 671 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు వితౌట్ ఫుడ్. నేనైతే ఈ జర్నీకి సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడు చేస్తున్నాం కదా మనం ఈ జర్నీ, పీక్ వింటర్స్ లో కూడా ఇంకొకసారి ఈ జర్నీని అయితే చేస్తాను నేను. మామూలు విషయం కాదండి. వీ షుడ్ అప్రిషియేట్ ఇండియన్ రైల్వేస్. ఎలాంటి ప్రాంతంలో కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడి మన గురించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని కనెక్ట్ చేస్తూ ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ రూట్ ని అయితే వేశారు. ప్రస్తుతానికి ఈ రూట్ లో ఓన్లీ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లు తిరుగుతున్నాయి. ఎటువంటి LHB కోచెస్ ట్రైన్స్ తిరగట్లేదు. నా ఉద్దేశ ప్రకారం ఫ్యూచర్ లో కట్రా నుంచి శ్రీనగర్ కి LHB కోచెస్ తో ట్రైన్ వస్తుంది. అంతేకాకుండా జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి కూడా కనెక్టివిటీ ఇస్తారని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. ఎంటర్ ది డ్రాగన్. డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. 2:55 అయితే అయింది ఎగ్జాక్ట్లీ. ఆన్ టైం అయితే మనం కట్రా నుంచి బయలుదేరిపోయాం. శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాం. చాలా చాలా సీనిక్ అయితే ఉండబోతుంది మనం ప్రయాణించబోయే ఈ రోజు రూట్. అటు సైడ్ అంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్, ఇటేపు అంతా లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్ కట్రా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. ఈ ట్రైన్ రూట్ ఉంది కదా, జమ్మూ నుంచి కాశ్మీర్కి కనెక్టివిటీ అనేది 2003లో ప్రపోజల్ అయితే పెట్టారు. మనకి ఒకేసారి ఈ రూట్ మొత్తం తయారవ్వలేదు. ఫేజుల కింద మనకి ఈ రూట్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫస్ట్ ఏదొచ్చిందంటే 2005లో జమ్మూ నుంచి ఉదంపూర్ ఈ రూట్ అయితే వచ్చింది. జమ్మూ నుంచి ఉదంపూర్ రూట్ ఉంది కదా, అది 53 కిలోమీటర్లు. మెయింటెనెన్స్లో ఏ ట్రైన్ ఉందంటే వారణాసి కట్రా ట్రైన్ ఉంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో బనిహాల్ నుంచి బారాముల్లా దాకా అయితే వేశారు. 135 కిలోమీటర్లు. ఒక టర్నింగ్ అయితే కొడుతుంది, చిన్న టర్నింగ్. మీకు కనిపిస్తుంది కనిపించదు. ఇంకా స్టార్ట్. టనల్సే టనల్స్. రూట్ గురించి చెప్దామంటే చూసారా, అస్సలు వీలు కావట్లేదు. అనౌన్స్మెంట్లు అవి ఇవి చూపించారు, నన్ను డైవర్ట్ అయిపోతుంది. సో సెకండ్ స్టేజ్ గురించి ఇంకొకసారి చెప్తాను చూడండి. సెకండ్ స్టేజ్ బనిహాల్ నుంచి బారాముల్లా దాకా వేశారు. 2013లో అందుబాటులోకి వచ్చింది. 135 కిలోమీటర్లు. స్టేజ్ 3లో జమ్మూ నుంచి కట్రా దాకా అయితే వేశారు. 70 కిలోమీటర్లు. 2014లో అందుబాటులోకి అయితే వచ్చింది. ఇప్పుడు స్టేజ్ 4 టఫెస్ట్ టెరైన్లో అయితే మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025లో ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ట్రైల్ రన్ అనేది 2024లోనే స్టార్ట్ అయిపోయినాయండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనుకుంటున్నారు? కట్రా నుంచి బనిహాల్ వరకు. ఈ స్ట్రెచ్ ఒక 115 కిలోమీటర్లు అయితే ఉంటుంది. జస్ట్ వావ్ అంతే స్టార్టింగ్.
టనల్ మీద టనల్ కొడతా ఉంటుంది. అసలు టనల్స్ లోను బ్రిడ్జెస్ మీద మన ప్రయాణం అయితే ఉంటుంది ఈ రూట్ లో. అది టర్నింగ్ కొడుతుంది ఒకటి కనిపించిందా? ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అంతేనండి, ఎంటర్ ది డ్రాగన్ అయ్యాక మనం ఏం చూపించలేం బయట. టనల్ లోపలికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఈ రూట్ ఉంది కదా, జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్ళే రూటు. ఈ రూట్లో 900 పైన బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. టనల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లాంగెస్ట్ టనల్ని కూడా ఈ రూట్లోనే మనం క్రాస్ చేస్తాం. 12.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆ టనల్. నేను ఫుడ్ అయితే ఆర్డర్ ఇవ్వలేదని చెప్పాను కదా, నేను స్నాక్ అయితే తీసుకున్నాను. 66 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడు నేను పే చేయాలి 66. ఒక పక్కన ఆకలేసేస్తుంది. మధ్యాహ్నం లంచ్ అయితే తినలేదు నేను. జమ్మూ నుంచి కట్రా వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. డైరెక్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో వ్లాగ్ అది స్టార్ట్ చేసా. ఇప్పుడు తిందామంటే టనల్లో ఉన్నాం. టనల్ బయటికి వెళ్ళగానే ఎంజీ కార్డ్ బ్రిడ్జ్ వస్తుందేమో అని వెయిటింగ్ నేను. అదే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఎంజీ కార్డ్ బ్రిడ్జ్ వస్తుందని. అరే వా, వచ్చేసాం ఎంజీ కార్డ్ బ్రిడ్జ్ పైకి. अंजी खट पुल के पास पहुंचने वाले वाह, अंजी खट पुल इंजीनियरिंग की उत्कृष्टता का एक अद्भुत नमूना है. इसमें 193 मीटर ఇక్కడ వాటర్ ఫాల్ చూసారా ఎలా పడుతుందా? आकार का तोरण है जो नदी तल से 331 ఇది కేబుల్ కార్ బ్రిడ్జ్, అంజీ కార్డ్ బ్రిడ్జ్. द्वारा समर्थित. यह अभिनव అంజీ కార్డ్ దాటగానే మనకి రియాసీ స్టేషన్ అది వస్తుంది. ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అసలు లొకేషన్స్ మామూలుగా లేవు. రియాసీ స్టేషన్ అనుకోండి ఇది. ఎస్, రియాసీ స్టేషన్. పైన చూడండి క్లైమేట్. అటు సైడ్ చూసారా క్లైమేట్ ఎలా ఉందా? మామూలుగా లేదు కదా. ఇంకా మనం జమ్మూ వ్యాలీలోనే ఉన్నామండి, కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళలేదు. జమ్మూలోనే ఉన్నాం, కాశ్మీర్కి వెళ్తాం. గైస్, ఈ స్టేషన్ తర్వాత బక్కల్ స్టేషన్ దాటుతాం. బక్కల్ స్టేషన్ దాటగానే చెనాబ్ నది వస్తుంది. చెనాబ్ నది పైన చెనాబ్ బ్రిడ్జ్ అది ఉంటుంది. ఈ రూట్లో LHB కోచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. బక్కల్ స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. దీని తర్వాతే ఉంటుంది మన చెనాబ్ బ్రిడ్జ్. అదిగోండి చెనాబ్ రివర్, అది చెనాబ్. అది వెయిటింగ్ 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 వెయిటింగ్. तैयार हो जाइए क्योंकि हम जल्द ही इसे पार करने वाले हैं. ఈఫిల్ టవర్ కన్నా హైట్ అండి ఈ బ్రిడ్జ్. ఆర్చ్ బ్రిడ్జ్ టైప్ ఉంటుంది అనమాట కింద నుంచి చూస్తే. ఇదిగోండి 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 వచ్చేసాం చెనాబ్ బ్రిడ్జ్. ఒక 120 అంతస్తుల పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే. ఇదిగోండి చెనాబ్. కానీ మ్యాటర్ ఏంటంటే బయట నుంచి వస్తే ఆ మజానే వేరు. ఎప్పుడైనా అక్కడ హైవే కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి కొన్ని డ్రోన్ షాట్లైనా మామూలు షాట్లైనా తీయాలి. ब्रिज के पास पहुंचने वाले हैं. नदी तल से 359 मीटर ऊंचा. यह एफिल टावर से भी ऊंचा है और 1315 मीटर तक फैला है. यह मजबूत संरचना अत्यधिक भूकंपीय और मौसम संबंधी परिस्थितियों का सामना कर सकती है. ఎటువంటి కండిషన్స్ లో అయినా ఈ బ్రిడ్జ్ ని యాక్సెస్ చేయొచ్చు. మ్యాన్, ఆ హైవే పైకి అయితే రావాలి, మనం వీడియోలు తీయాలి. అయిపోయింది, మళ్ళీ ఎంటర్ ద డ్రాగన్ టనల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? June 6, 2025. మ్యాటర్ ఏంటంటే ఒక టనల్ నుంచి బయటికి రాగానే ఇంకో టనల్ లోపలికి అయితే వెంటనే వెళ్ళిపోతున్నాం. దుగా అనే రైల్వే స్టేషన్ ని క్రాస్ చేస్తున్నాం. స్లో అయిందేంటి? సలోలి వెళ్తుంది దుగా. ఇదిగోండి లోపలికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ టనల్ లోపలికి. గైస్, ఇంకొక విషయం చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం. ఇది ఏంటంటే ఈ వందే భారత్ ట్రైన్ టికెట్స్ ఉన్నాయి కదా, మిఠాయిల్లో అమ్ముడిపోతున్నాయి. ఇలా ఓపెన్ అయితే అలా ఫట్మని ఎగిరిపోతున్నాయి. చాలా డిమాండ్ ఉంది.
ఎవరైనా కాశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకుంటుంటే మటుకు ముందుగా ఫస్ట్ ఈ ట్రైన్ టికెట్స్ డేట్ చూసుకుని మీ డేట్స్ అదే మీ టూర్ డేట్స్ అనేది నిర్ణయించుకోండి. చాలా టనల్స్ తర్వాత ఈ స్టేషన్ అయితే చూస్తున్నాను. సంగల్దాన్ స్టేషన్ ఇది. మనకి వీడియోస్ అవి చాలా బయటకు వచ్చాయి ఈ స్టేషన్ గురించి. పైన క్లైమేట్ మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు ఎల్హెచ్బి కోచెస్తో ఈ రూట్లో ట్రైన్ రన్ అవుద్దా, లేదంటే డెమో ట్రైన్స్ ఉంటాయి, డిఎంయూలు ఉంటాయి కదా, ఆ డిఎంయూ ట్రైన్లు రన్ అయినా కూడా ఫస్ట్ వచ్చి చెయ్యాలబ్బా. అంత బ్యూటిఫుల్గా ఉంది రూట్, మామూలుగా లేదు. సంగల్దాన్ స్టేషన్ బై బై. వెళ్ళిపోదాం టనల్లోకి. అందం అందం అందం. జమ్మూలోనే ఉన్నాం, కాశ్మీర్ వెళ్ళలేదు మనం ఇంకా. బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్. టనల్, బ్రిడ్జ్, స్టేషను అలా ఉంది కాంబినేషన్. బట్ లవ్లీ లవ్లీ రూట్. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయే టనల్ పేరు వచ్చి T50. ఇదే లాంగెస్ట్ టన్నల్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతానికి. 12.77 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది ఈ టనల్. లొకేషను అరిపించింది, అరుపులే. ఏంటి స్లో అవుతుంది, మాటలు లేవు. వ్యూని ఎంజాయ్ చేయండి అంతే. అందాలన్నీ ఇక్కడే ఉంటాయి అబ్బా. హనీబీ ఫార్మింగ్ అనుకుంటా. కింద డబ్బాలు ఉన్నాయి ఇగోండి. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి ఎలా వెళ్తున్నాం చూడండి. ఒక బ్రిడ్జ్ దాటి, ఒక కొండ దాటి, ఒక టనల్ దాటి, ఒక స్టేషన్ దాటి అన్నట్టు ఉంది. సంబర్ ఘాటిని అయితే దాటుతాం. సంబర్ స్టేషన్ తర్వాత ఎంటర్ అవుతాం మనం ఆ టనల్లోకి. ప్రస్తుతం టైం 4:08 అయితే అవుతుంది. ఏంటి సంబర్ స్టేషన్లో మన ట్రైన్ ఆపుతున్నారు. అటు సైడ్ నుంచి వచ్చే వందే భారత్ ఏదైనా క్రాసింగే? అదేనండి, శ్రీనగర్ నుంచి కట్రా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్తో ఏదైనా క్రాసింగ్ ఉంటుంది. అదిగోండి అటు సైడ్ నుంచి వెళ్ళే వందే భారత్ క్రాసింగ్. ఆ ట్రైన్ కూడా 8 కోచెస్తోనే నడుస్తుంది. 4:18 అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బయలుదేరుతాం. ఎక్కడికి వెళ్తామో తెలుసు కదా, లాంగెస్ట్ టన్నల్ని అయితే క్రాస్ చేస్తాం ఇప్పుడు. 12.77 కిలోమీటర్స్ లాంగ్. ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్లో ఉన్న లాంగెస్ట్ టన్నల్ ఇదే. సోలార్ ప్యానెల్ చూడండి ఎలా పెట్టారు, పువ్వులో పెట్టారు. పైన అందాలు చూడండి అసలు. సంబర్ స్టేషన్ కింద ఘాట్ రోడ్డు. మామూలుగా లేదు, అదిరింది అంతే. పదండి ఎంటర్ అవుతాం. T50 టనల్ 50, 12.77 కిలోమీటర్స్ లాంగ్. రెడీ ఉన్నారా? మొదలయ్యింది. ఇంకంతా ఇంతే ఉంటుంది అనుకోండి, మనకి ఏం కనిపించదు. బట్ ఇట్స్ లాంగెస్ట్ టనల్ అనుకోవాలి మనం. లాంగెస్ట్ టనల్ని అయితే దాటేసాం. కరీ స్టేషన్ని దాటుతున్నాం ఇప్పుడు. 4:35 అయితే అవుతుంది కరీ స్టేషన్. విజువల్ ట్రీట్ అండి ఈ రూట్ అంటే. విజువల్ ట్రీట్ అంతే. వెళ్ళిపోతాం మళ్ళీ టనల్ లోపలికి. వచ్చేసాం మనం కాశ్మీర్కి. ఈ కాశ్మీర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ రీచ్ అయ్యే లోపల ఎన్ని రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుందో తెలుసా? 3 రైల్వే స్టేషన్స్ అండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి, మన వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఒక్కటే స్టాప్ ఉంటుంది. ఆ ఒక్క స్టాప్ ఎక్కడో తెలుసా? బనిహాల్లో. 2 మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ స్టాప్. మనం బనిహాల్ స్టేషన్కి రీచ్ అవ్వబోతున్నాం. చూడండి, కాశ్మీర్ వ్యాలీ అనేది బనిహాల్ నుంచి స్టార్ట్ అవుద్ది. బనిహాల్కి వచ్చేసాం మనం.
ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది. బనిహాల్ నుంచి శ్రీనగర్ ట్రైన్ జర్నీ వింటర్ సీజన్లో. కట్రాలో బయలుదేరాక బనిహాల్ వరకు 115 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాం. బనిహాల్ నుంచి బయలుదేరాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలుసా? మన డెస్టినేషన్ స్టాప్ అయిన శ్రీనగర్. ఇప్పుడు ఎలా చూస్తున్నారు కదా, వింటర్ టైంలో చూపిస్తాను మళ్ళీ ఈ ట్రైన్ జర్నీ. మాట్లాడండి ఇప్పుడు, అప్పుడే చూపించాక మీరే మాట్లాడతారు. డీజిల్ లోకోమోటివ్ వెళ్ళొస్తా బనిహాల్, కలుద్దాం తొందరలో. అక్కడ రోడ్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇక్కడి నుంచి చూడండి మన NH44 కనిపిస్తుంది. కనిపించిందే, అదంతా కూడా బనిహాల్ ఊరు. అందమంతా ఇక్కడే ఉంటుంది. ఈ సీజన్లో కాశ్మీర్ నేను ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు కాశ్మీర్ వచ్చాను, కానీ వింటర్ సీజన్లోనూ సమ్మర్ సీజన్లోనూ వచ్చాను. ఈ సీజన్లో కాశ్మీర్ ఎలా ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైమే చూడటం. ఏంటి NH44 పైన అన్ని లారీలు ఆపేశారు. అదిగోండి ఆపేశారు లారీలు అన్నిటిని. కనిపించా గాజీకుండ్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం మనం. గాజీకుండ్లో చాలా స్నోఫాల్ అది అవుద్ది తెలుసా, అసలు మామూలుగా ఉండదు వింటర్లో. గాజీకుండ్ లెక్కే వేరు. గాజీకుండ్ ఈ ట్రైన్ జర్నీలో మీరు మొత్తం పచ్చదనాన్ని చూస్తున్నారు కదా, అదే వింటర్లో వచ్చారనుకో మొత్తం తెలిపే కనిపిస్తుంది. ఇక్కడ ఇల్లులు కూడా సేమ్ అన్నీ అలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి భలే ఉన్నాయి కదా అసలు ఇల్లు. అంతేనా, కాశ్మీర్ ఈజ్ కాశ్మీర్. మనం అనంతనాగ్ ఏరియాని అయితే క్రాస్ చేస్తున్నాం. అదేనండి స్టేషన్ని. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. మన ట్రైన్ అయితే అనంతనాగ్లో ఆపుతున్నారు. క్రాసింగ్ ఏదైనా పడింది అనుకుంటున్నాను. అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద జనాలు బాగానే ఉన్నారు. ప్రస్తుతం టైము 5:25 అయితే అవుతుంది. మన ట్రైన్ అనంతనాగ్లో అయితే ఆగింది. క్రాసింగ్ పడిందేమో అనుకున్నాను, ఆగి బయలుదేరిపోయింది. మేబీ నెక్స్ట్ స్టేషన్లో ఏదైనా క్రాస్ ఓవర్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఈ ఏరియాలో సాఫ్రాన్ ఫీల్డ్స్ చాలా ఎక్కువ. అనంతనాగ్, అవంతిపుర ఈ ఏరియాస్లో. ఈ స్టేషన్లో అయితే క్రాస్ ఓవర్ అయింది మనకు ఆ ట్రైన్ ఆపారు, మన ట్రైన్ని పంపించారు. బ్యూటీ దగ్గరికి వచ్చాం మనం శ్రీనగర్. అది మన NH44. అబ్బా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాదు, చివరి ప్లాట్ఫామ్కి తీసుకొస్తున్నారు. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. వెల్కమ్ టు శ్రీనగర్. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాం మనం. శ్రీనగర్ స్టేషన్కి 8 నిమిషాలు లేట్గా అయితే వచ్చాం. ఏదైనా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ తీసుకెళ్తే బాగుండు. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ గ్లాస్ రూమ్ ఉంది కదా, ఆ గ్లాస్ రూమ్ ఏమనుకుంటున్నారు? హీటింగ్ ఛాంబర్. వింటర్స్లో యూజ్ అవుద్ది హీటింగ్ ఛాంబర్. జర్నీ గురించి ఏం చెప్పనండి, ఒక అద్భుతమైన రూట్లో నేను ప్రయాణించాను. అది కూడా ఒక ప్రీమియం ట్రైన్లో. ఏదైనా హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ రైల్వేస్. పీక్ వింటర్స్లో ఈ ట్రైన్ జర్నీని అయితే మళ్ళీ చేస్తా, ఎందుకంటే మామూలుగా ఉండదు. ఈ బ్యూటిఫుల్ వ్లాగ్ని అయితే ఈ గోల్డెన్ అవర్ సన్లైట్లో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కాశ్మీర్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం.